గ్యాస్ ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదే నా బ్యాక్ టూర్. నా బ్యాక్ టూర్ చేద్దామా ఇప్పుడు? ఫస్ట్ జిప్లో అయితే ఇప్పుడు ఏముంటుంది, యాక్టివిటీస్ సంబంధించినవి ఉన్నాయి. ఇంకొందండి చీట్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క చీట్లో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, 0 to 9. అట్లా 10 చీట్స్, 0 కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నా సెకండ్ జిప్ వెళ్ళిపోతున్నా. ఇది నా హ్యాండ్ రైటింగ్ బుక్. హ్యాండ్ రైటింగ్ ఇది నా హ్యాండ్ రైటింగ్ చూసాక మాకు ఒక స్పెషల్ హ్యాండ్ రైటింగ్ బుక్ ఉంది. అది మొత్తం మనం చేయాలి. ఇంకా మనం సెమినార్ టాపిక్ రాసుకోవచ్చు, ప్రెజెంట్ టెన్స్, హ్యాండ్ రైటింగ్ పారాగ్రాఫ్స్ అవన్నీ రాసుకోవచ్చు. నాకు గుడ్ అయితే పెట్టారు ఇక్కడ, గుడ్ పెట్టారు ఇక్కడ హ్యాండ్ రైటింగ్కి. ఇవన్నీ మన నోట్బుక్స్. ఇది నా పౌచ్, INTSO గిఫ్ట్ వచ్చింది. లోపల ఏముండాలి చూసారా? లోపల ఇది లైటింగ్స్ కూడా వస్తాయి. నా డైరీ చూడాలనుకుంటున్నారా మీరు? చూపిస్తా. నా డైరీ చూసారా అండి? నా ఫస్ట్ పేజ్ హ్యాండ్ రైటింగ్ అయితే మీకు చూపిస్తా. చూడండి, ఫస్ట్ పేజ్ హ్యాండ్ రైటింగ్. ముందు మనకి సిలబస్ ఉంటుంది. ఇంకా మాకు డైలీ మనం తినేటప్పుడు ప్రేయర్ చేయాలండి, ఇది చదవాలి. ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా ఉంటుంది. మళ్ళీ ప్రేయర్ అన్ని సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ ప్రతిజ్ఞ, హిందీ ప్రతిజ్ఞ ఇక్కడ ఇంకా ఉంది. దిస్ ఇస్ మై ప్రేయర్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇది మా ఫ్యాకల్టీ గురించి. ఇది వైరల్ ఇన్ఫర్మేషన్ కార్డ్. ఇది మన వెయిట్ ఎంత, హైట్ ఎంత, ఫ్రెండ్స్, ఫుడ్, కలర్, పర్సనాలిటీ. ఐఎమ్ గుడ్ ఎట్ బ్యాడ్మింటన్ అట్లా. ఇది మాకు ఇట్లా చెయ్యాలి. ఇక్కడ మనం పేస్ట్ చేయాలి మన ఫొటోస్. ఇక్కడ ఏంటిదంటే మన అన్నలైనా, అక్కలైనా, చెల్లెలైనా, తమ్ముళ్ళైనా ఉంటే మనం రాయాలి. నాకు అన్న ఉన్నాడు కాబట్టి అన్న రాసా. 6th క్లాస్ ఇప్పుడు. ఇక్కడ మనది రాయాలి. మళ్ళా ఉంటాయి అవే. ఇంకా అంతే. ఇప్పుడైతే మనం టెక్స్ట్ బుక్స్కి వెళ్ళిపోదామా? ఇది నా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఇది నా మ్యాథ్స్. ఇది నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఇది నా తెలుగు టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. వినాయక చవితి వచ్చింది కదండి, మా స్కూల్లో సెలబ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఓమన్ని ఇట్లా పెట్టారు డాట్, పసుపు, ఇంకా అదే కుంకుమ. ఇంకా నా హ్యాండ్ రైటింగ్ బుక్ చూపెట్టలేదు కదండి, నా హ్యాండ్ రైటింగ్ బుక్ ఇది. దీనిలో మనకి ఎట్లా పట్టుకోవాలని కూడా ఉంటుంది. ఇది స్మాల్ లెటర్స్ విత్ అట్లా ఉంటుంది. ఈ ఫస్ట్ మెయిన్గా అందరికీ లెటర్స్ వస్తాయి అనుకుంటా, తర్వాత వర్డ్స్, తర్వాత మాకు ఏమొస్తాయంటే ఇవన్నీ ఇంకా చెయ్యాలి. తర్వాత మళ్ళీ వర్డ్స్ వస్తాయి, తర్వాత ఇట్లా పారాగ్రాఫ్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ వర్డ్స్, తర్వాత ఇట్లా నేమ్స్ వస్తాయి, అవర్ ప్రైమ్ మినిస్టర్స్. ఇవన్నీ చూపెట్టి ఇట్లా వస్తాయండి. ఇదిగోండి, ఇది అయితే ఇట్లా ఉంటుంది. మాకు ఇట్లా ఉంటాయి, మనం ఇక్కడ రాయాలి. నేను ఒక చదువుతా హోమోఫోన్స్ గురించి. హోమోఫోన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ హ్యావ్ సేమ్ పంచువేషన్ బట్ డిఫర్స్ ఇన్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్. ఇప్పుడు ఇంకొక చూపెట్టమా? ఇది నా సైన్స్ టెక్స్ట్ బుక్ అండి, నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ బుక్స్. చూసారా ఇట్లా ఉంటుంది. మా ఫస్ట్ లెసన్ ఏంటంటే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఇంకొకటి ఇది మా కంప్యూటర్ బుక్ ఉంటుంది. మా ఫస్ట్ లెసన్ ఏంటంటే కంప్యూటర్లో
స్టోరీ. నెక్స్ట్ ఎందుకంటే మా సోషల్ ఎక్స్పోర్ట్, ఇది కూడా ఫేవరెట్ సబ్జెక్టే నాకు. సరే, నా ఫస్ట్ లెసన్ గ్లోబల్ మ్యాథ్స్. ఇంకా హిందీ బుక్ ఉంది, లాస్ట్ పీరియడ్ ఇంకా ఇంకొందండి హిందీ. మా ఫస్ట్ లెసన్ ఏంటిదంటే నాకు వచ్చు చెప్పడం. ఫస్ట్ లెసన్ ఏంటిదంటే నాకు గర్దా. సెకండ్ లెసన్ రక్షాబంధన్. ఇది నా ఆర్ట్ బుక్. నా ఆర్ట్ చూడాలనుకుంటున్నారా? ఇది మా ప్రైమరీ కలర్, సెకండరీ కలర్స్ కూడా ఉంటుంది. ఇంకా ఇది పెండింగ్ ఉంది, ఇక్కడ ఇది ఒకటే ఉంది. కలర్స్ పెండింగ్ ఉన్నాయి నాకు. ఇదిగోండి, ఇది చూడండి ఫ్రూట్స్. తర్వాత ఇది కౌ, నేనే వేసాను. ఇది సెన్స్ ఆర్గన్స్. ఓకేనా? ఇది కూడా నేనే వేసాను. ఇంకొకటి ఉంది, ఇది కూడా నేనే వేసాను. ఇక్కడ ఓన్లీ బార్డర్స్ వేసాను, అందుకని బాగుంది. నెక్స్ట్ నా ప్యాడ్, ఇది నా ప్యాడ్.